హాయ్ అండి. రండి ఇవాళ కందకూర చూపిస్తాను. నేను ఒక అరకిలో కంద తీసుకున్నాను. ఇగో శుభ్రంగా కడిగేసిన కంద చేతికి ఇలా నూనె రాసేసుకున్నాను. రాసి ఇప్పుడు తొక్కలు తీసి పెద్ద పెద్ద ముక్కలు తరిగి చూపిస్తాను. రెండు చేతులకి నూనె రాయిస్తాను. ఇగో అరకిలో కంద ఇది. నేను ఇగో ఈ ముక్కలు తరిగాను. కుక్కర్లో నీళ్ళు వేసి కంద వేసి కొంచెం నూనె వేసి కొంచెం ఉప్పు వేయాలి. వేసి మెత్తగా ఉడికించేయాలి. ఒక చుక్క నూనె కూడా వేయాలి. ఇగో చూడండి, ఇప్పుడు మెత్తగా 3-4 విజిల్ వేసి ఉడికించేస్తాను. చాలా బాగుంటుందండి మసాలా కూర. సింపుల్గా చేస్తాను ఇది. రొట్టెల్లోకి అన్నంలోకి అన్నిట్లో టేస్ట్ ఉంటుంది. ముందు కూడా కంద చూపించాను. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కంద అమ్మో కంద అంటారు అందరూ, ఏమనక్కర్లేదు. కంద ఎలా వండినా బాగుంటుంది. ముందు నేను తినేదాన్ని కాదు. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక కంద శుభ్రంగా ఉడికిపోయింది. మీద నుంచి గట్టిగా అనిపిస్తుంది కానీ కందలో తొందరగా ఉడుకుతుంది. మెత్తగా ఉంటుంది తింటూ ఉంటే పన్నీర్ కూరలాగా. ముందుకి చూపించాను, ఇప్పుడు చూపిస్తాను. ఇక నూనె పెట్టాను, పచ్చిమిర్చి వేసాను. ఇది కొంచెం వేగనిస్తాను. సింపుల్గా ఏమీ లేకుండా ఉల్లిపాయలు వేసి బాగా వేస్తాను. మాడనియొద్దు, ఎర్రగా వేగితే చాలు. ఎర్రగా వేగేగా ఈ కంద ముక్కలు వేస్తాను, చూపిస్తాను రండి. వేగిన తర్వాత ఇక చూడండి, కొంచెం ఎరుపు వచ్చాయి కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బసంత వేగాలి. చూసారు కదా. ఇప్పుడు ఈ కంద ఉడికించి ఉంచాను కదా, ఇక ఇందులో పెద్ద ముక్కలే తరగండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కంద కూర. దేంట్లోనే ఇలా ఉట్నే కూడా తినేయచ్చు. చూసారు కదా. ఇది ఇప్పుడు వేగింది కదా, ఇందులో కొంచెం పసుపు వేద్దాం. సరిపడా ఉప్పు వేద్దాం. ఇగో ఈ ఉప్పు వేస్తాను చాలు. కొంచెం ఉప్పులో ఉడికించాం కదా, అందుకు కొంచెం తక్కువ అయినా పర్వాలేదు, కాస్త వేసుకోవచ్చు. ఇగో ఇది బాగా ఎక్కువ నూనె కూడా ఇందులో పట్టదు ఇలా చేస్తే. ముందు కూడా చేసాను అది. ఇగో చూడండి, వేగింది కదా, ఉప్పు అంతా పట్టింది. కొంచెం సరిపడా కారం, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. సరిపడా కారం, తర్వాత గరం మసాలా నేను కొట్టి ఉంచుతాను కదా, ఇగో కొంచెం గరం మసాలా వేసాను. నేను మెంతు వంకాయ అన్నిటికీ ఇది కొట్టి ఉంచుతాను. ఇది అన్నిట్లో వేస్తాను, చాలా బాగుంటుంది. గుండె చూపించాను ముందు కూడా మీకు వీడియోలో. ఈ మధ్యన కొంచెం వీడియో చేయలేకపోయాను నేను, మళ్ళా చేస్తాను. కొంచెం పనులు వల్ల చేయలేకపోయాను. చూసారు కదా, ఇది బాగా వేగాక ఎక్కువ నూనె ఉండదు ఇందులో. ఇప్పుడు ఇది బాగా వేగిన ఇందులో సరిపడా నీళ్ళు పోద్దాం. ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఎందుకంటే ఉడికింది కదా ఇది కంద. పైనుంచి గట్టిగా అనిపిస్తుంది. ఇక చూడండి, నీళ్ళు పోసి మూత పెట్టాను కదా, ఇలా ఉడికింది. చూసారు కదా, ఇక బాగా ఉడికింది కదా, ఇలాగే గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 చెంచాలు పెరిగేద్దాం. ఇక పెరిగేసి కొంచెం పులుపు ఉండాలండి కందలో, ఏ పులుపైనా వేయండి. నేను ఇలా పెరిగేస్తాను, పెరిగేస్తే రుచి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం, దగ్గరగా ఉడుకుతుంది. మూత పెడతాం, చూపిస్తాను. చూద్దాం ఎంతవరకు. ఇక చూడండి, ఉడికింది కదా, చూడండి ఉడికింది దగ్గరగాను. ఇక ఇలాగా చూడ్డానికి గట్టిగా అనిపిస్తాయి, మనం తింటూ ఉంటే దూదిలా ఉంటుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా, మసాలా కూర కంద. ఇందులో ఉల్లి ఏమీ వేయలేదు, ఇది అల్లం వేయలేదు. చూసారు.